కథ పేరు ఇచ్చే గుణం. నందగిరి రాజు మహేంద్రుడికి ఒక పర్యం తన గురువు వేదనాథుడు జ్ఞప్తికి వచ్చాడు. గురువుగారి బోధన వల్లనే విజయవంతంగా రాజ్యపాలన చేస్తున్నాననే ఎరుక అతనిలో కలిగింది. గురువును సత్కరించడం విధిగా భావించి గురుకులానికి వెళ్ళాడు. తన మనసులోని మాటను చెప్పి సగౌరవంగా సభకు ఆహ్వానించాడు. శిష్యుని కోరికను వేదనాథుడు కాదనలేకపోయాడు. రాబోయే గురు పౌర్ణమి నాడు వస్తానని మాట ఇచ్చాడు. చెప్పిన సమయానికి కొందరు శిష్యులతో కలిసి నందగిరి బయలుదేరాడు వేదనాథుడు. వారు వెళ్ళేసరికి చీకటి పడింది. మహేంద్రుడు పట్టపురాణితో కలిసి గురువుకు సాదర స్వాగతం పలికాడు. పాదపూజ అనంతరం వేదనాథుడిని ఉన్నత స్థానంపై కూర్చోబెట్టారు. రాజదంపతులు ఓ భారీ పూలదండను గురువు మెడలో అలంకరించారు. వెనువెంటనే పరివారు తెచ్చి ఓ పట్టపు వస్త్రపు మూటను ఆయన చేతిలో ఉంచారు. ఏమిటది? ఆశ్చర్యపోతూ వేదనాథుడు అడిగాడు. నా ఉన్నతికి దోహదపడిన మీకు నా గురుదక్షిణ వినయంతో అన్నాడు మహేంద్రుడు. చిరుకానుకే దయచేసి స్వీకరించండి అంటూ మూట విప్పి చూపించి రాజమహిషి బంగారు నాణెములు, వజ్ర వైడ్యూర్యములు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయందులో ఆ మూటను మహేంద్రుడికి తిరిగిస్తూ, ఓ గురువుగా ఇచ్చే గుణం తప్ప తీసుకునే ఎరగను. ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా గురుదక్షిణగానే భావిస్తాను. నా అంతరంగం నీకు అర్థమయ్యిందనే భావిస్తాను గంభీర స్వరంతో చెప్పాడు వేదనాథుడు. గురు పౌర్ణమి నాడు గురువు తనకో నూతన పాఠాన్ని బోధించాడని భావించిన మహేంద్రుడు ఆ సొమ్మును ప్రజల శ్రేయస్సుకే వినియోగించాడు.